హల్లెలూయా. గుడ్ మార్నింగ్. దేవుని మాటలు వినటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు ఎక్కడి నుంచి వింటున్నారు? అనుదిన ధ్యానాలు ఏ రీతిగా మీకు ఆశీర్వాదకరంగా ఉన్నవు? లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి 9540 ఫార్వర్డ్స్ నెంబర్కి, లేక 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ ద్వారా, లేక వాయిస్ మెసేజ్ ద్వారా అప్పుడప్పుడు మీ క్షేమాల గురించి, మీ భారాల గురించి తెలియజేస్తుండండి. ప్రతిరోజు వాక్యం వింటున్న మీరు అన్ని విషయాల్లో పరిపూర్ణ అవ్వాలని, ప్రభు రాకడ కొరకు సిద్ధపడే వారిగా ఉండాలని మీకోసం ప్రార్థిస్తూ ప్రభు ఇచ్చిన సందేశాలను ఈ రీతిగా మీద తీసుకొస్తున్నాను. వచ్చిన ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. నీ కృపగలి హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మరొక రోజు ఇచ్చావు, మరొకసారి మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? భయంగా ఉన్నారా? భయం వేస్తుంది అనే మాట మీ నోట్లో నుంచి ఎక్కువ వస్తుందా? ఎటన్నా పోదామనుకుంటున్నాం, దాక్కోవాలనుకుంటున్నాం, పారిపోవాలనుకుంటున్నాం, ఇంకా ముదిరిపోతే చచ్చిపోదాం అనుకుంటాం. అనే తలంపులు రానివ్వకండి. దేవుడు మనకి శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనపు ఆత్మని ఇవ్వలేదండి. క్రీస్తుని ఎరిగిన వాడు పిరికివాడు కాదు, ప్రభువును కలిగిన వాడు ధైర్యవంతుడు. ఒకవేళ మీరు ప్రభువుకు దూరమయ్యారేమో, అందుకే మీకు సైతాన్ అంటే, లోకం అంటే భయం వేస్తుంది. పరిస్థితులను ఎదుర్కోలేకపోతున్నారు కాదండి. ఒక సమస్య వచ్చినప్పుడు అది ఎదుర్కొంటారా, దాన్ని తప్పించుకోవడానికి పారిపోతారా? ఎలా పారిపోతారు? ఎన్నిసార్లు పారిపోతారు? ఎన్ని రోజులు పారిపోతారు? ఒక తప్పును, ఒక విషయాన్ని ఎదుర్కోవలసిన విషయాన్ని తప్పించుకోవడం కుదరదు. అది వెంటాడుతుంది. అపవాదిని ఎదిరించడం నేర్చుకోవాలి. అపవాది పెట్టే భయాలకు పారిపోయేవాడైతే నిన్ను ఇంకా పరిగెత్తింపజేస్తాడు. పాపానికి దూరంగా పారిపోమన్నాడు కానీ ప్రభు సాతానుకు దూరంగా పారిపోమని లేదు. సాతాన్ని ఎదిరించి నిలబడవు. యుద్ధం యెహోవాది, నేను మీ పక్షంలో ఉంటా. పాపముకు దూరంగా ఉండు, కీడుగా ఉన్నదానికి దూరంగా ఉండు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, కాబట్టి దేవునికి లోబడిండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవడు. మీరు కాదు పారిపోయేది, వాడు పారిపోవాలి నిన్ను చూసి. ఎప్పుడు? నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, దేవుడు నీ పక్షంలో ఉన్నప్పుడు నువ్వు అపవాదికి భయపడాల్సిన అవసరమే లేదు. సరిగదా? వాడు నీకు భయపడతాడు, వాడు నీ ఎదురంటే పారిపోతాడు. అపవాదిని ఎదిరించండి. డోంట్ ఇది సైతానా ప్లీజ్ సైతానా, నన్ను విడిచిపెట్టి సైతానా, నన్ను శోధించక సైతానా, బతిమలాగా కావాల్సిన పని లేదండి. రైట్? నో పో. ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఐ రెబ్యూక్ అనండి. సైతానా, యేసు రక్తంలో నిన్ను బంధిస్తున్నాను, నా ప్రభువు నా పక్షంలో ఉన్నాడని ధైర్యంగా నిలబడండి. రోజు సైతాన్ మన దగ్గరికి వస్తాడు. చాలా ఫ్రెండ్ లాగా వస్తాడు, చాలా మంచిగా వస్తాడు. అవకాశం చూసుకొని మనల్ని బెదిరిస్తాడు, మనల్ని భయపెడతాడు, మనల్ని తరుముతాడు. అపవాదికి చోటు ఇయ్యొద్దు. వాడి తంత్రాలు ఎరిగిన వారిగా ఉండాలని, అపవాది తంత్రములు ఎరిగిన వారే ఉండాలి మనం. దేవుని వాక్యాన్ని చదివేవారైతే, దేవుని యొక్క శక్తిని ఎరిగిన వారైతే ఏది నిజం, ఏది కాదు, ఏది యథార్థం, ఏది అబద్ధం అని గుర్తించగలుగుతారు. అపవాది తంత్రాలను ఎరగగలుగుతారు. ఎంతమంది మన జీవితాల్లో ఈ రోజున దేవునికి భయపడుతున్నాం, దేవునికి లోబడుతున్నాం, దేవునికి సమీపంగా ఉన్నాం, పాపాన్ని ఎదిరించగలుగుతున్నాం, అపవాదిని, శోధకుణ్ణి గద్దించగలుగుతున్నాం. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ అద్దు నుండి పారిపోవు.
మీరు ఎప్పుడన్నా విలేజెస్లో ఆ రోజుల్లో చూసేవాళ్ళు. కొన్నిసార్లు ఈ పందిని కుక్క తరుముతూ ఉంటుంది. బౌ 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 తరుచుకుంటూ ఉంటుంది. పంది పాపం గుర్రు పడ్డది, అంతే కదా. ఆ బౌ బౌమని అరుపులకి ఆ పంది భయపడి పరిగెడుతుంటే ఇంకా ఇంకా తరుక్కుంటూ ఇంకా అరుచుకుంటూ పరిగెడుతుంటుంది. పాపం ఆ పంది కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఇంకా పరిగెత్తలేక ఆయాసం వచ్చేసి ఒక్కసారి వెనక్కి తిరిగి గుర్రం పట్టదు, అంతే. ఇప్పుడు చూడండి, చూసారా ఇలాంటి ఎప్పుడన్నా? ఎంతవరకు మురుక్కుంటూ పరిగెత్తిన కుక్క ఒక్కసారి ఆ పంది తిరగబడినప్పుడు తోక ముడుచుకొని పరిగెత్తుకెళ్ళిపోద్ది, అది పారిపోతుంది. అపవాదికి నువ్వు చోటిస్తే నిన్ను వెంటాడుతాడు, నిన్ను తరుగుతాడు, నిన్ను భయపడతాడు, నీ మీద గుయ్యి గుయ్యమంటాడు. యేసు నామములో అపవాదిని ఎదిరించు. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అన్న విశ్వాసం నువ్వు కలిగి ఉండు. మొదటిగా శోధకుడు మనల్ని శోధించడానికి పలు విధాలుగా ప్రయత్నిస్తాడు. ఏ రీతిగా అపవాది మనల్ని మోసగించాలని, మనల్ని కృంగదీయాలని ప్రయత్నించినా వాడిని ఎదిరించడమే మనం చేయాలి, కానీ వాడిని బతిమలాడటమో వాడికి లొంగటమో చేయకూడదు. అందుకనే మీరు ప్రార్థనలో బలవంతులై ఉండండి, దేవునికి సమీపంగా ఉండండి. ఎలా దేవునికి సమీపంగా ఉండాలి? ఆయన వాక్యం నీ హృదయంలో ఉంటే ఆయన నీలో ఉన్నట్టే కదా. నా వాక్యానికి వారి హృదయంలో చోటు ఇవ్వలేదు కాబట్టి వారు భ్రష్టులైపోయారని బైబిల్ చెప్తుందండి. దేవుడితో సహవాసం చేయండి. నెలకోసారి హోలీ కమ్యూనియన్ తీసుకుంటే సరిపోద్ది అనుకుంటున్నారు ఇవాళ కొంతమంది విశ్వాసులు. రోజు ఆయనతో కమ్యూనియన్ కలిగి ఉండాలి, కమ్యూనికేషన్ చేస్తుండాలి. రోజు ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో సంభాషణ చేసుకోవాలి. అది నిజమైన క్రైస్తవ జీవితం. అట్టివారి జోలికి సాతాను రాలేడు, వాడు ఓడిపోతాడు, వాడు పారిపోతాడు. అపవాదం చూసి నువ్వు పరిగెడతావు, నేను పరిగెడతావు ఏంటండి? వాడు మనల్ని చూసి పరిగెత్తాలి, తెలుసా? ప్రభువు నీ పక్షంలో ఉన్నప్పుడు నీ శత్రువైన అపవాదికి బాగా తెలుసు. సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరని ఆ రోజు దెయ్యం పట్టి అపవిత్రాత్మ పట్టిన స్త్రీ పౌలు శీలలో చూసినప్పుడు ఆ కేకలేసిన చూడండి. అపవాదికి తెలుసండి ఎవడున్నాడో తెలుసు. నువ్వు క్రైస్తవుడు పేరు పెట్టుకుంటానో మెళ్ళో సిలువేసుకుంటేనో చాలదు. నీ హృదయంలో ఎవరున్నారు? ప్రభువు నీ హృదయంలో ఉంటే వాడు నీ జోలికి రాడు, వాడు నీ వెంట పడడు. సరిగదా? నిన్ను చూస్తే పారిపోతాడు. అవును, పాపమునకు దూరంగా ఉన్నవాడు ప్రభువుకు సమీపంగా ఉంటాడండి. పాపానికి చేరువైన వాడు సాతానికి లొంగిపోయినవాడు. పాపమని ఎరవేసి వాళ్ళ నేకుల్ని లోకాశ, శరీరాశ, ధనాశ, స్త్రీ ఆశ, ఈ లోక సంబంధమైన సుఖం, మరి పలు విధాలు పాపానికి ఎన్ని రంగులు ఉన్నాయో. ఆజ్ఞను మేరటం, దేవుని చిత్తాన్ని ఎరగకపోవటం, దేవుని యొక్క పరిధిని దాటిపోవటం, దేవుని ప్రణాళికలను తప్పిపోవటం అనేది సాతానుకు మంచి అవకాశం మనల్ని పట్టుకోవడానికి. అందుకని కుడి ఎడమలకు తొలగక ఆయన మార్గంలో నడవటం మనం నేర్చుకోవాలి. ప్రభుతో సహవాసం కలిగి ఉండండి. దేవుని సన్నిధిలో ప్రార్థనని కవచం కలిగి ఉండండి. దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోమన్నాడు. అందుకని ఆ విశ్వాసం అనే డాలుతో అపవాది యొక్క అగ్ని బాణాలు మనం ఆర్పగలుగుతాం. వాక్యం అనే ఖడ్గముతో అపవాదిని ఎదిరించగలుగుతాం. రక్షణ అనే శిరస్త్రాణం కలిగిన వారికి తలంపుల్లో పాపపు ఆలోచనలు అపవాది విత్తలేడు. సత్యమనే దట్టి కట్టుకున్నప్పుడు నీవు ధైర్యంగా నిలబడతావు. సిద్ధ మనసు అనే జోడు వేసుకున్నప్పుడు నువ్వు దూరంగా పాపం విడిచి పారిపోతావు. ప్రభు పాదాల చెంత చేరుకుంటావు. ఈ రోజున మీరు విశ్వాసులను చెప్పుకుంటున్నప్పుడు మీకు దేవునితో సహవాసం ఉందా? పోయిన ఆదివారం మందిరానికి వెళ్ళి మళ్ళీ ఆదివారం దాకా వెళ్ళకపోతే ఎప్పుడో ఒకప్పుడు
బాప్తీసం పొంది ఇప్పుడు నేను ఎలా ఉన్నానని పరీక్షించుకోకపోతే నీవు దేవునికి చాలా దూరం అయిపోయావని అర్థం. పిలిస్తే పలికే దేవుడు అండి. నీతో ఉంటారని వాగ్దానం ఇచ్చిన దేవుడు, నీలో ఉండాలని ఆశించే దేవుడు, నీపై దృష్టించి నీకు ఆలోచన చెప్పే దేవుడు. యుద్ధం యెహోవాదే, మీరు సిద్ధంగా ఉండు, నేను పోరాడతాను మీ పక్షములో అని మన పక్షములో అపవాదిని ఓడించిన వాడు, ఆ జయమును మనకు అనుగ్రహించేవాడు మన ప్రభు. కాబట్టి లోకానికి భయపడకండి, సాతానికి భయపడకండి, పాపానికి మోసపడకండి. పాపాన్ని చూసి మీరు ఆకర్షితులు అవ్వకండి. అపవాది పెట్టే శోధనలకు ప్రతి దానికి సైతాన్ శోధించాడు. కొంతమంది సాక్ష్యం చెప్తారన్నా, కొంతమంది నోరు విప్పినా వారి నోట్లో నుంచి వచ్చే మాటల్లో సగం కంటే ఎక్కువ సాతాను మాటలే, సాతాను ప్రస్తావనే. నేను సాతాను నాకు ఏం చేశాడో తెలుసా, నేను సాతాను నన్ను ఎలా శోధించాడో తెలుసా, సాతాను నన్ను ఎలా మోసగించాడో తెలుసా అని మాట్లాడుకునేవాడు దేవునితో సహవాసం లేనివాడు. నా దేవుడు నాకు ఎలా సహాయం చేశాడో తెలుసా, వాడి ఉచ్చుల్లో పడకుండా నన్ను కాపాడాడు, వాడి ఎర్రలో పడకుండా నన్ను తప్పించాడు, నా ప్రభువు నాతో ఉండి సింహము నోరు మూయించాడు. అదండి భక్తులు చెప్పే సాక్ష్యం. ఎవరున్నారు నీలో? ప్రభు ఉన్నాడా, అపవాది ఉన్నాడా? ఎవరితో నీ జీవితం? దేవుని మార్గమా, లోక మార్గమా, పాప మార్గమా? ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడానికి పరిశుద్ధ లేఖనాలు మనకు ఉన్నాయండి. పరిశుద్ధ లేఖనాలు ఒక అద్దం లాంటి నీ హృదయ స్థితిని నీకు ప్రత్యక్షపరిచి నీ నిజస్థితిని నీకు తెలియచేసా. దేవుని వాక్యం రెండంచుల గల ఖడ్గం, సజీవమైనది, వాడి అయినది, హృదయాంతరేంద్రియాలలో దూరేది, ఎముకలు, బోనులో ఉన్నటువంటి మూలుగు వరకు చేరుతుందటండి. మూలుగులు నీ తలంపులన్నిటినీ మంచివి కావు అని విభజించేటువంటి శక్తి కలిగింది దేవుని వాక్యం. అందుకే దేవుని వాక్యం చదవండి, వినండి, ధ్యానించండి, ప్రార్థించండి. అపవాది నీ మీద దోషారోపణ చేయకున్నట్లుగా ఎప్పటికప్పుడు క్రీస్తు రక్తములో కడగబడుతుంది. నీ తప్పు ఎవరో వచ్చి చెప్పకముందే నీ తప్పును ప్రభు దగ్గర ఒప్పుకుంటూ ఆయనకు సమీపంగా ఉండు. ఆయన తన కౌగిల్లో మనల్ని చేర్చుకోవాలని, మన భుజము తట్టి మనకు ధైర్యం ఇవ్వాలని మన వలె ఈ లోకానికి వచ్చాడు. ఈ రోజున పరిశుద్ధాత్ముడిని మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్ముడు సర్వ సత్యములోనికి మనల్ని నడిపిస్తుండగా ఎప్పటికప్పుడు పాపముడి గురించి, నీతిని గురించి, తీర్పుడి గురించి మనల్ని ఒప్పిస్తున్నప్పుడు మనం ఎప్పటికప్పుడు మన హృదయాలను చక్కబెట్టుకుంటూ ఈ లోకంలో పరిశుద్ధులుగా, ఈ లోకానికి అతీతంగా, లోకమంతా సైతాన్ని వెంబడించిపోతుందండి, సైతానికి భయపడిపోతుందండి. నీవు నేను యేసుని ఎరిగిన వారిమైతే, ఆయన మన పక్షంలో ఉంటే వాడు మనల్ని చూసి పారిపోవు. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరోసారి నీ పాదాల దగ్గర ప్రార్థిస్తున్నామయ్యా. మమ్మల్ని భయపెట్టే, బెదిరించే అపవాది గర్జనలకు మేము లొగ్గక, వాడు కోరలు లేని శత్రువని, వాడి తల ఏనాడో చితకగొట్టబడిందని, ఓడిపోయిన శత్రువు మాకే హాని చేయలేడని విశ్వసించుటకు మాకు సహాయం చేయము. జయశీలుడమైన, జీవాధిపతివైన నిన్ను ప్రేమించుటకు, నీ అడుగుజాడల్లో నిన్ను వెంబడించుటకు, నీతో సహవాసము కలిగి జీవించుటకు, నీ నామాన్ని ధరించిన మా ఒక్కొక్కరికి సహాయం చేయము. లోకమంతా, సర్వలోకమును మోసపుచ్చే అపవాది తంత్రాలకు మేము లగ్గక, మా కొరకు సెలవులో రక్తము కార్చిన నజరుడైన క్రీస్తు నామములో అపవాదిని ఎదిరించుటకు, పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవించుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు,
ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు ఎక్కడెక్కడి నుంచి ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్నారు, ఇవి ఏ రీతిగా మీకు మేలుకరంగా ఉండవో అన్న సంగతులు తెలియజేస్తూ ఉండండి. అలాగే మీ ప్రేయర్ బర్డన్స్, ప్రైజ్ రిపోర్ట్స్ కూడా 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి ఎప్పటికప్పుడు ఒక వాట్సాప్ మెసేజ్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పంపడం ద్వారా తెలియజేస్తుంటే అవన్నీ మేము పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. మీకు అందరికీ జవాబులు ఇవ్వలేకపోతున్నాం, కానీ మీ విషయంలో ముఖ్యమైన భారాలు ఖచ్చితంగా ప్రభు జవాబిచ్చే వరకు కంటిన్యూస్గా ప్రార్థించాలని మేము ఆశిస్తున్నాం. మీరు ప్రార్థించండి, అద్భుతాలు జరుగుతాయి. డాక్టర్ దీపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయటం మర్చిపోకండి. మీరు నిజంగా ఈ పరిచర్య ద్వారా మేలు పొందుతుంటే, ఈ పరిచర్యలో పాలుభాగస్తున్నట్లుగా ప్రభువులు ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించి మీరు కూడా దీవించబడండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి తోడులు మళ్ళీ కలుసుకుందాం. అంతకు దేవుని మహాకృప మీకు తోడేడు గాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.